ఈ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు మన మధ్యలో సంచరించి మన ప్రార్థనని ఆలకించిన దేవాది దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనము చేసే ప్రార్థనలు, ఆయన సన్నిధిలో మనము చేసే ఆరాధన, ఆయన సన్నిధిలో మనం చేసే మొరలు ఎన్నడూ వ్యర్థం అవ్వదు. హల్లెలూయా. ఎందుకంటే మన ఆరాధించే దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన పిల్లలు ఎక్కడ కూడి ఉన్నారో వారి మధ్యలో ఆయన కూడా దిగి వచ్చి వారితో మాట్లాడి వారి జీవితంలో కార్యాలని జరిగించేవాడు. హల్లెలూయా. కనుక ఈ రాత్రి ఈ ఉపవాసము దినములో కూడా దేవుడు మన మధ్యలో అత్యధికమైన కార్యముని జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కూడా దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆయన వాక్కుని పంపి మనని బాగు చేయునుగాక. ఈ ఉపవాస దినములో చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు తన వాగ్దానం మూలముగా మనని దర్శించి మనకి జవాబుని దయచేయునుగాక. ఊగకి మించిన విధంలో దేవుడు మనని దర్శించునుగాక. ప్రతి ఒక్కరిని గొప్ప సాక్షిగా దేవుడు నిలబెట్టునుగాక. హల్లెలూయా. మంచిది. ఈ రాత్రి ఒక వాక్యముని మనం ధ్యానించుకొని మనం ప్రార్థించుకుంటాం. ఎందుకంటే ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు మన ఆరాధించే దేవుడు. హల్లెలూయా. కనుక మనుషుల ముందు మనము మన అవసరాల్ని తెలియచేయట్లేదు. మనము భూమి ఆకాశంని సృజించిన ఆ గొప్ప దేవుని సన్నిధిలో మన ప్రతి కార్యముని మనం తెలియచేస్తున్నాం. కనుక ఆ ప్రార్థన, ఆ మాటలు ఎన్నడూ వ్యర్థంగా పోవదు. హల్లెలూయా. నిశ్చయముగా ఆయన మన జీవితంలో ప్రార్థనకి తగిన ఫలముని ఆయన దయచేస్తాడు. విశ్వాసముతో ఏందండి ఆయన సన్నిధిలో మనం నిరంతరంగా కనిపెడతాం, ప్రార్థిస్తాం, కన్నీటి కారుస్తాం. దేవుడు గొప్ప గొప్ప అద్భుతాల్ని మన జీవితంలో ఆయన జరిగించునుగాక. ఒక వాక్య భాగంని చదువుతాం. యాకోబుకి రాసిన పత్రికలు 5వ అధ్యాయము 16వ వాక్యము 17వ వాక్యముని చదువుతాం. యాకోబుకి రాసిన పత్రికలు 5వ అధ్యాయము 16, 17. మీ పాపములను మీరు స్వస్థత పొందినట్లు ఒక్కని కొరకు ఒకళ్ళు ఏం చేయండి? ప్రార్థన చెయ్యుడి. నీతిమంతుని విజ్ఞాపన ఎటువంటిదండి? మన పూర్వమంటిది, బహుబలమంటిది. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు నీతిమంతుడు ప్రార్థన ఎటువంటిది? అది చాలా బలమైనది. హల్లెలూయా. యేసయ్య రక్తముతో కడగబడిన ఒక దేవుణ్ణి బిడ్డ చేసే ప్రార్థన అది ఎటువంటిది? సాధారణమైనది కాదు. యేసయ్య రక్తములో ఎవరు పాపము కడగబడిందో, యేసయ్య పిల్లలుగా ఎవరు మార్చబడ్డారో, యేసయ్య పిల్లలుగా మార్చబడి ఎవరు ఆయనతో మాట్లాడుతున్నారు, బైబిల్ అంటుంది ఆ నీతిమంతులు చేసే ప్రార్థన అది సాధారణమైనది కాదు, బలమైనది. హల్లెలూయా. ఆయన సన్నిధికి వచ్చిన మనమే నీతిమంతులు. ఆయన రక్తముతో కడగబడిన మనమే నీతిమంతులు. ఆయన సొత్తుగా మార్చబడిన మనమే నీతిమంతులు. మన పరిస్థితులు ఎలా ఉన్నా, మన బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా, బైబిల్ చెప్పే మాట నీతిమంతుడుగా నువ్వు ఆయన సన్నిధిలో చేసే ప్రార్థన అది బలమైనది. బలమైనది. ఈ భూమిలో ఎన్నో బలమైన మనుషులు ఉన్నారు,
ఈ భూమిలో ఎన్నో బలమైన వస్తువులు ఉంది, కానీ దేవుని పిల్లలు చేసే ప్రార్థన ఉంది చూసారా, వీటన్నిటికంటే చాలా బలమైనది. హల్లెలూయా. నీతిమంతుడు చేసే ప్రార్థన ఎంత బలమైనదంటే, యెహోషువ ప్రార్థించగా సూర్యుడు ఆగిపోయింది. నీతిమంతుడు చేసే ప్రార్థన ఎంత బలమైనదంటే, మోషే ప్రార్థించి తన చెయ్యిని ఎర్ర సముద్రము తట్టు చాపగానే ఎర్ర సముద్రము 2 భాగంగా మారిపోయింది. హల్లెలూయా. నీతిమంతుడి ప్రార్థన ఎంత బలమైనదంటే, మరణించి 4 రోజు అయిపోయింది, శరీరము కుళ్ళిపోయింది. యేసయ్య ఆ సమాధి ముందు నిలబడి ప్రార్థించి లాజర్ బయటకు రా అని చెప్పగానే లాజరు సజీవుడిగా బయటికి వచ్చేసాడు. హల్లెలూయా. ఒక దేవుని బిడ్డ ప్రార్థన చూసే వాళ్ళకి అది ఏదో అనుకోవచ్చు. ఒక దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో కార్చే కన్నీటి మనుషులకి పిచ్చివాళ్ళు అనుకోవచ్చు. ఒక దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో విశ్వాసముతో ఆయన తట్టు చూసే ప్రార్థన ఈ భూమిలో అన్నిటికంటే బలమైనది. ఒక దేవుని బిడ్డ చేసే ప్రార్థన ఇంటిలో ఉన్న పరిస్థితిని మార్చివేస్తాయి. ఒక దేవుని బిడ్డ చేసే ప్రార్థన ఏందంటే పోరాటాన్ని మార్చివేస్తాయి. ఒక దేవుని బిడ్డ చేసే ప్రార్థనను విని దేవుడు జీవముని కలుగ చేస్తాడు. ఒక దేవుని బిడ్డ చేసే ప్రార్థనను విని దేవుడు తాను పలికిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆరాధించిన వాడు పడిపోవచ్చు, కానీ దేవుని పాదములో కన్నీటితో ప్రార్థించిన వాడు ఎన్నడూ ఓటమికి పాలవ్వడు. ఆయన జయము ఖచ్చితంగా పొందుతాడు. ఆయన జీవితంలో దేవుడు ఖచ్చితంగా ప్రత్యక్షం అవ్వాలి. ఒక సందర్భంలో ఇజ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా పాపము చేస్తే దేవుడు కోపంతో వారి మీద తెగులు పంపిస్తే ఇజ్రాయేలు ప్రజలు దేవుని కోపానికి పాలై వాళ్ళు మరణిస్తూ ఉంటే, కూలిపోతూ ఉంటాయి. ఆరోను ధూపముని చేతులు తీసుకొని మరణించేవారు బ్రతికున్న వారి మధ్యలో యెహోవా తట్టు మొరపెట్టగా దేవుడు మొరని ఆలకించి తెగులుని ఆపివేశాడు. ప్రార్థన ఎంత బలమైనదంటే మరణాన్ని ఆపివేస్తాయి. ప్రార్థన ఎంత బలమైనదంటే పరిస్థితిని ఆపివేస్తాయి. ప్రార్థన ఎంత బలమైనదంటే కఠిన హృదయం గలవాడిని మార్చివేస్తాయి. ప్రార్థన ఎంత బలమైనదంటే శత్రు మరుగా మనకి విరోధిగా చేసిన ప్రతి కార్యముని కాల్చివేస్తాయి. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, నీతిమంతుడి ప్రార్థన బలమైనది. దేవుని పిల్లలు 5 నిమిషం మీరు చేశారా, అరగంట మీరు ప్రార్థన చేశారా, లేకపోతే కొన్ని గంటలు మీరు చేసిన ప్రార్థన అవ్వచ్చు, కానీ యథార్థంగా దేవుని సన్నిధిలో నీవు చేసిన ప్రార్థన బలమైనది. బలమైనది ఎందుకంటే నువ్వు మనుషుల దగ్గర మాట్లాడలేదు, జీవము గల దేవుని దగ్గర నువ్వు మాట్లాడావు. నీవు ఎవరితో మాట్లాడావో ఆయన సృష్టికర్త. నీవు ఎవరితో కన్నీటి కార్చావో ఆయన సమస్తాన్ని కలుగచేసిన వాడు. నువ్వు మాట్లాడిన వాడు, నీ ప్రార్థనని ఆలకించిన వాడు నరుడు కాదండి, సృష్టికర్తమైన దేవా. నీ ప్రార్థనని ఆలకించిన వాడు నీ కొరకు ఈ భూమి మీద దిగి వచ్చిన వాడు. నీ ప్రార్థనని ఆలకించేవాడు నీ కొరకు ప్రాణమిచ్చినవాడు. నీ ప్రార్థనని ఆలకించేవాడు నిన్ను నరకానికి తప్పించినవాడు. తన రక్తము ఇచ్చి నిన్ను తన బిడ్డగా మార్చుకున్నవాడు. హల్లెలూయా. ఆయన మనలో నివసించేవాడు. బైబిల్ అంటుంది నీతిమంతుడు ప్రార్థన బలమైనది. బలమైనది.
మనని విడిచి సమస్తము పోయిన ఒక ప్రార్థనని మీరు పట్టుకోండి, పోయినది మొత్తం తిరిగి వచ్చేస్తాయి. నిన్ను విడిచి ఏదైనా పోని, ఒంటరిగా నువ్వు నిలబడే వేళలో కొండల తట్టు నీ కన్నుని ఎత్తి ఆయన తట్టు మాట్లాడు. పోయినది మరలా తిరిగి రావలసినదే. కృంగిన వేళలో అవ్వచ్చు, కన్నీటి సమయంలో అవ్వచ్చు, నష్టాలు మధ్యలో అవ్వచ్చు, వ్యాధులు మధ్యలో అవ్వచ్చు, పోరాటం మధ్యలో అవ్వచ్చు, నీ చుట్టూ మార్గము ముయ్యబడిన అనుభవాలు అవ్వచ్చు, ఇంకా నేను ఎలా నడవాలని అర్థం కాని పరిస్థితులను ఉండవచ్చు. కానీ వీటి మధ్యలో హృదయంలో నుండి ప్రార్థనని చేయుట ప్రారంభించు. ఆ ప్రార్థన ఎంత దూరానికైనా వెళ్తాయి. ఆ ప్రార్థనని ఆపే శక్తి ఈ భూమిలో ఎవరికి లేదు. ప్రార్థన ముందు పరిస్థితి వంగిపోవాలి, ప్రార్థన ముందు శత్రు మోకరించాలి, ప్రార్థన ముందు అపవాది ఓనకాలి, ప్రార్థన ముందు రాతి గుండ కలిగిన వాడు మారమనసు పొందే తీరాలి. నీతిమంతుడు ప్రార్థన బలమైనదంట, బలమైనది. బలహీనులు అవ్వచ్చును, కానీ నీతిమంతుడిగా ప్రార్థించు. ఆశీర్వాదం లేని స్థితిలో ఉండవచ్చు, కానీ నీతిమంతుడిగా ప్రార్థించు. భయంలోనూ ఉండవచ్చు, కానీ నీతిమంతుడిగా ప్రార్థించు. 4 దిక్కులో ద్వారము ముయ్యబడిన స్థితిలో ఉండవచ్చు, ప్రార్థించు. నా దేవుడు నీ కొరకు తన సింహాసనాన్ని విడిచిపెట్టి దిగి వస్తాడు. ప్రార్థించేవాడు దగ్గర ఆయన దిగి వస్తాడు. ఎక్కడ ప్రార్థన స్వరము వినబడుతుందో సింహాసనాన్ని విడిచి తన పిల్లలు పక్కన వస్తాడు, ఆయన కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థించేవాడు అందరికంటే బలమైన వాడని బైబిల్ సెలవిస్తుంది. లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వాక్యాన్ని ఒకరు చదువుతారా? లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వాక్యము. దేవుడు తాము ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుచుండగా న్యాయము తీర్చడా? వారికి త్వరగా న్యాయము తీర్చను. ఆయన తట్టు ప్రార్థించే వారికి, ఆయన పాదములో కన్నీరు కార్చే వారికి, దేవా నీవే నా దిక్కు అని చెప్పేవారికి, దేవా నీవు తప్ప నాకు వేరే ఎవరు లేదయ్యా అని చెప్పేవారికి న్యాయం తీర్చడా? నీ కొరకు ప్రాణమే పెట్టినవాడు నిన్ను ఆశీర్వదించడా? నీ కొరకు సమస్తముని అనుభవించిన వాడు నీ మొరని ఆలకించడా? దివారాత్రి ఆయన తట్టు మొరపెట్టే వారికి ఆయన అంటున్నాడు, నీకు నేను న్యాయం చెయ్యనా? నిన్ను నేను పట్టించుకోనా? నీ మాటని నేను విననా? నీ కన్నీటిని చూసి నేను దాటి వెళ్ళిపోతానా ఏంది? నీ అంగలాయిపుని వినినట్టు వెళ్ళిపోతానా ఏంది? అడుగుతున్నాడు. న్యాయం తీర్చనా? నా మీద నీకు నమ్మకం లేదా? నేను నీ కొరకు ఇప్పటి వరకు ఎన్ని అద్భుతాలు చేసి ఉన్నాను, నీకు విశ్వాసం లేదా? ఎప్పుడో నువ్వు కూలిపోయి ఉండాలి, కానీ నేను విడిచిపెట్టలేదుగా, నేను నిన్ను మర్చిపోలేదుగా. నా తట్టు నువ్వు మొరపెడితే, నా దగ్గర నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నేను నీకు న్యాయం చెయ్యనా? బైబిల్ అంటుంది,
త్వరలో నేను న్యాయం చేస్తాను. ఎలా చెప్తున్నాడండి? త్వరగా నేను నీకు ఏం చేస్తాను? న్యాయం చేస్తాను, నీకు విడుదల ఇస్తాను, నీకు జవాబిస్తాను, నేను దిగి వస్తాను, నీ ముందు నడుస్తాను, నీ కార్యముని నేను స్వయంగా విచారిస్తాను, త్వరగా నేను నీకు న్యాయం చేస్తాను. ఆలోచన చేసి చెప్తాను అనట్లేదు, తర్వాత చూస్తాంలే అనట్లేదు, వీలుని బట్టి అనట్లేదు. నీవు నాతో మాట్లాడుతున్నావు, నీవు నా బిడ్డ, నీవు నన్ను నమ్ముచున్నావు, నీవు నీ అవసరాన్ని నా దగ్గర యథార్థంగా తెలియచేస్తున్నావు గనుక ఏం చేస్తావు? త్వరగా నేను నీకు న్యాయం చేస్తాను. ఆ సమస్యలు పర్వతము లాంటిది అవ్వచ్చు, ఆ సమస్యలు ఎంత లోతైనదని అవ్వచ్చు, ఆ సమస్యలు ఎంత బలమైనదని అవ్వచ్చు, ఆ సమస్యలు కొన్ని సంవత్సరం నుంచి నీ జీవితంలో ఉండవచ్చు. నేను త్వరలో సమస్తాన్ని నేను మార్చబోతున్నాను. నేను శీఘ్రముగా త్వరగా నేను నీ జీవితంలో అద్భుతం చేస్తాను. దాని అర్థం ఏమిటి? నా బిడ్డ, ఇంకా నేను ఆలస్యం చెయ్యను. నా కుమారుడా, నా కుమార్తె, ఇంకా నేను ఆలస్యం చెయ్యను. నీ కన్నిటికి త్వరలో ముగింపు రాబోతుంది, నీ ప్రార్థనకి త్వరలో జవాబు రాబోతుంది, నీ ప్రయాసానికి త్వరలో ఫలితమును నువ్వు చూడబోతున్నావు. నీ దుఃఖ దినము సమాప్తమవుట నువ్వు త్వరలో చూడబోతున్నావు. నా తట్టు మొరపెట్టే వారికి నేను న్యాయము చెయ్యనా? త్వరగా నేను నీకు న్యాయము చేస్తాను. హల్లెలూయా. త్వరగా దేవుడు మన సమస్యలు ఏందండి, మన సమస్యల్ని మనమే ఆయన నామంలో తొక్కబోతున్నాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏ సమస్యను చూసి భయపడ్డామో, ఏ సమస్యను చూసి పరిగెత్తామో, ఏ సమస్యను చూసి కూలిపోయామో, యేసు నామములో త్వరలో ఆ సమస్యానికి కారణమైన అపవాదిని మనము తొక్కబోతున్నాం యేసు నామములో. ఇది దేవుని వాగ్దానము. రోమపత్రిక 16వ అధ్యాయము 20వ వాక్యం చూడండి. రోమపత్రిక 16వ అధ్యాయము 20వ వాక్యము చూడండి. సమాధానకర్తవైన దేవుడు సాతానును చెప్పండి, ఎక్కడ? నీ కాళ్ళ కింద చెప్పండి, శీఘ్రముగా చెప్పండి, నా పాదము కింద సాతానుని శీఘ్రముగా తొక్కబోతున్నాను. హల్లెలూయా. సమస్యని తొక్కబోతున్నాము, పోరాటముని యేసు నామములో తొక్కబోతున్నాము, వ్యాధిని యేసు నామములో జయించబోతున్నాము. నీకు విరోధంగా రూపించబడిన ప్రతి వస్తువులు, కార్యాలు, మాటలు యేసు నామములో తొక్కబడును గాక. అది త్వరలో జరుగును గాక, అది త్వరలో అలాగనే అవును గాక. సమాధానానికి కర్తవైన దేవుడు సాతానుని నీ కాళ్ళు కింద నువ్వు తొక్కబోతున్నావు. సమస్యని చూసి పారిపోయిన దినము ముగింపుకి వచ్చునుగాక. సమస్య మనను చూసి పారిపోయే దినము వచ్చునుగాక. హల్లెలూయా. ఏలనము మనను చూసి పారిపోవునుగాక. అవమాన మాటలు మనను చూసి పారిపోవునుగాక. బలహీనతలు మనను చూసి పారిపోవునుగాక. నిందలు, అవమానము మనను చూసి పారిపోవునుగాక. కన్నీటి మనకి దూరమవునుగాక. త్వరలో సాతానుని యేసు నామములో మనం తొక్కబోతున్నాము. ఆయన మనకి అధికారం ఇచ్చి ఉన్నాడు. దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు.
నాకు మొరపెట్టే వారికి నేను న్యాయం చెయ్యనా? నీతిమంతులైన నా పిల్లలు నాకు మొరపెట్టేటప్పుడు, నాతో మాట్లాడేటప్పుడు నేను వాళ్ళకి న్యాయం చెయ్యనా? త్వరగా నేను న్యాయం చేస్తాను, శీఘ్రముగా నేను న్యాయం చేస్తాను. ఆయన న్యాయం చేయబోతున్నాడు. సాతాను మన కింద తొక్కివేయబడబోతున్నాడు. హల్లెలూయా. త్వరలో సమస్తము మార్చబడబోతుంది. సమస్తానికి ముగింపు త్వరలో రాబోతుంది. సమస్తానికి త్వరలో జవాబు రాబోతుంది. మన ప్రశ్నానికి జవాబు త్వరలో రాబోతుంది. మన కన్నిటికి జవాబు త్వరలో రాబోతుంది. వాగ్దానం నెరవేరుట అతి త్వరలో చూడబోతున్నాం. ఎదురు చూసి ఆశీర్వాదాన్ని అతి త్వరలో మనము చూడబోతున్నాం. త్వరగా నేను న్యాయం చేస్తాను. నీతిమంతుడు ప్రార్థనకి నేను త్వరగా జవాబిస్తాను. ఏమండి, మనము ఓటమికి పిలువబడిన వారు కాదండి, జయముకి పిలువబడిన వారు. మనం దేనికి పిలువబడిన వారు కాదు? ఓటమికి పిలువబడిన వారు కాదు, జయ జీవితానికి పిలువబడిన వారు. మనము వ్యాధికి పిలువబడిన వారు కాదు, ఆరోగ్య జీవితానికి పిలువబడిన వాళ్ళు. మనము బంధకానికి పిలువబడిన వారు కాదు, మనం సుతంత్రతానికి పిలువబడిన వారు. మనము చీకటికి పిలువబడిన వారు కాదు, మనము వెలుగుకి పిలువబడిన వారు. మనము శాపానికి పిలువబడిన వారు కాదు, మనము ఆశీర్వాదానికి పిలువబడిన వారు. మనము దుఃఖానికి పిలువబడిన వారు కాదు, చెప్పండి, నిత్య సంతోషానికి మనం పిలువబడిన వారు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు చేసే మొరని నేను విని త్వరగా నేను నీకు న్యాయం చేస్తాను. అన్నీ మారిపోతుంది. వాతావరణం వరకే మారుతుంది అనుకుంటున్నారా? కాదు, మన బ్రతుకులు సమస్తము మారబోతుంది. మార్పుని చూసే అనుభవంలో మనం అడుగు పెడుతున్నాం. అద్భుతాల్ని చూసే సమయంలో మనం అడుగు పెడుతున్నాం. మనం ఎదురు చూసి ఆశీర్వాదాన్ని చూసే అనుభవంలో అడుగు పెడుతున్నాం. ఎందుకంటే మనని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, మనకి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. యోర్దాను ముగింపుకు వచ్చునుగాక, ఎరిగో కూలిపోవునుగాక, ఎర్ర సముద్రం మనకి మార్గము ఇచ్చునుగాక, మనకి విరోధంగా వచ్చే శత్రు సైన్యము కూలిపోవునుగాక. ఎందుకంటే నువ్వు నాకు మొర పెడుతున్నావు, నేను నీకు న్యాయం చెయ్యనా? త్వరగా నేను నీకు న్యాయం చేస్తాను. హల్లెలూయా. త్వరగా ఆయన మనకి న్యాయం చేస్తాడు. మన ప్రార్థనని వదలవద్దు. మనం ఎంతగా ప్రార్థిస్తున్నామో, ఎంత వేగంగా ప్రార్థిస్తున్నామో, ఎంతగా పట్టుదల కలిగి ప్రార్థిస్తున్నామో, ఎంతగా విశ్వాసంతో ప్రార్థిస్తున్నామో, ఎంతగా ఆయన తట్టు చూస్తున్నామో, అంత వేగంగా శీఘ్రంగా ఆయన కార్యము మనని వెతుక్కుని వస్తుంది. హల్లెలూయా. బైబిల్లో ఒక 2-3 మాటలు మీకు ఉదాహరణగా నేను చెప్పి మనందరూ ప్రార్థించబోతున్నాం. దేవుని హస్తము ఈ రాత్రి మనని దర్శించాలి. హల్లెలూయా. సమాధానమునికి కర్తవైన దేవుడు సాతానుని కాళ్ళ కింద శీఘ్రముగా తొక్కించును. హల్లెలూయా. దేవుడు నేను తొక్కుతాను అని చెప్పవచ్చు, కానీ ఏమన్నాడు? నేను వరకు తొక్కను, ఇంకా నువ్వు తొక్కాలి. హల్లెలూయా. నేను సిలువలో ఏం చేశాను? వాడిని చితక తొక్కేశాను, సిలువలో నేను తొక్కేశాను. ఇప్పుడు ఆయన తోక వరకు ఏం చేస్తుంది? ఆడుతూ ఉంది. సిలువలో ఆయన తలని నేను ఏం చేశాను? తొక్కేశాను. పాము చూడండి, పాముని తలలో కొట్టి చంపినా కూడా ఆ తోక చూడండి
ఊగుతా ఉంటాయి. దేవుడు అంటున్నాడు, సిలువలో సాతానుని తలని నేను తొక్కానయ్యా, సిలువ మీద ఆయన పనిని నన్ను మొత్తం కొట్టేశాను. ఇప్పుడు ఆ తోక వరకు ఆడుతా ఉంది. ఆ తోకని నువ్వేం చెయ్యాలి? తొక్కాలి. నేను తొక్కిస్తాను. తోకని ఎవరు తొక్కబోతున్నారు? మన సమస్యను ఎవరు తొక్కబోతున్నాం? మన జయమును ఎవరు పొందబోతున్నాం? ఏంది ఆమెను చెప్పట్లేదు? దానిని ఆయన మన చేత చేపించబోతున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను తొక్కిస్తానయ్యా, నిన్ను వరకు పంపాను. లోకంలో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు, చెప్పండి, లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు, మనుషుల కంటే మనలో ఉన్నవాడు, సాతాను కంటే మనలో ఉన్నవాడు, వ్యాధి కంటే మనలో ఉన్నవాడు, సమస్య కంటే మనలో ఉన్నవాడు, ఈ భూమి ఆకాశము కంటే మనలో నివసించే యేసయ్యా గొప్పవాడు. ఆ గొప్పవాడు అంటున్నాడు, నీ కాళ్ళ కింద నేను తొక్కిస్తాను. నిన్ను వరకు ఇంకా పంపించను. నేను నీ చేయి పట్టుకొని నేను నీతో వస్తాను. నేనంటాను కొట్టు, నేనంటాను తొక్కే, భయపడవద్దు, నేను నీతోనే ఉన్నాను. నిన్ను విడువను, ఎడబాయను. నీ బ్రతుకు దినమంతా ఏ నరుడు నీకు విరోధంగా ఇంకా నిలబడడు. మోషేతో ఉన్నట్టు నేను నీతోనే ఉంటాను. తొక్కివే, నేను నీకు అధికారం ఇచ్చాను, నేను నీకు అభిషేకించి ఉన్నాను, నా నామం నీకు ప్రాకారంగా ఉంది, తొక్కివేసాయి. హల్లెలూయా. మనని తొక్కే వాళ్ళు సమయం అయిపోయింది. ఇంకా మనము సమస్యని తొక్కి ముందు వెళ్ళే సమయము ప్రారంభమైంది యేసు నామములో. హల్లెలూయా. ఆయనకి మొరపెట్టేటప్పుడు బైబిల్ అంటుంది, న్యాయం చెయ్యనా? శీఘ్రముగా త్వరగా నేను నీకు న్యాయం చేస్తాను. భయపడవద్దు, బాధపడవద్దు, అయిపోయింది అనుకోవద్దు. ప్రారంభిస్తున్నాడు. సాతాను ఎక్కడల్లా నీ జీవితంలో ముగింపు 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 అని రాశాడో, దేవుడు ఆ ముగింపుని పదాల్ని ఏందండి తుడిచివేసి ప్రారంభం 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 అని దేవుడు రాస్తున్నాడు. ఎక్కడల్లా సాతాను అయిపోయింది, అయిపోయావు 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 అంటావో, దేవుడు నీ చేయి పట్టుకుని అంటున్నాడు, నా కుమారుడా లెమ్ము, తేజేరల్లు, నీ ప్రకాశం వచ్చింది అంటున్నాడు. హల్లెలూయా, ఆమేన్. మనము ముగింపుకి చెందిన వారు కాదండి, ప్రారంభానికి పిలువబడిన వాళ్ళు. హల్లెలూయా. ఎడారి ఏదేను వనముగా మారునుగాక, కూలిపోయినది మరలా కట్టబడునుగాక, లేనిది ఉన్నట్టు ఆయన మనని రాత్రి పిలుస్తున్నాడు. నువ్వు మొరపెడతానే ఉండు, సమస్తాన్ని నీ తొక్కి జయము మీద జయము పొందుతా వెళ్తా. హల్లెలూయా. వీటన్నిటికీ పునాది ప్రార్థన. నువ్వు మొరపెట్టు, నేను నీకు త్వరగా న్యాయం చేస్తాను. దేవుడు త్వరగా ఎలా న్యాయం చేశాడు? ఒక వాక్యాన్ని చదవండి, ఒక వాక్యం చదవండి. 1 కొరింథీ 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వాక్యం చూడండి. 2 కొరింథీ 5:17. కాగా వాడు నూతన సృష్టి. 1 కొరింథీ 5:17 చూడండి. ఇందు నిమిత్తము క్షమించండి, 2 కొరింథీ 4వ అధ్యాయము 17. 2 కొరింథీ 4:17. 2 కొరింథీకి రాసిన పత్రికల్లో 4వ అధ్యాయము 17వ వాక్యము. మేము దృశ్యమైన వాటిని చూడగా
అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచుండాము గనుక. చూడండి ఈ మాట, క్షణము మాత్రము ముందు చులక్కరి శ్రమ మా కొరకు అంతము వరకు ఆ ఆ ఆ ఆ ఆ హల్లెలూయా. మరలా 17 వాక్యం చూడండి. చూడక నిదానించుచున్నాము గనుక. క్షణమాత్రం కొన్ని రోజు ఉండే శ్రమ ఆ ఆ చాలు. ఇక్కడ అంటున్నాడు మనకు ఉన్న శ్రమ ఎంతవరకు అంట? క్షణమాత్రం. ఈ మాట చెప్పండి, మన సమస్యలు క్షణమాత్రమే. హల్లెలూయా. ఆ సమస్యలు మహిమగా మారబోతుంది. అనుభవించే బాధలు దేవుడంట క్షణమాత్రమే. ఇంకా ఆ సమస్య బలము పొందుటకు వీలు లేదు. ఆ పోరాటం బలము పొందుటకు వీలు లేదు. ఆ ఉపద్రవము ఇంకను పెరుగుటకు వీలు లేదు. అవమాన, నిందలు, దారిద్రతలు, నష్టము ఇంకనూ పెరుగుటకు వీలు లేదు. క్షణము మాత్రమే. దేవుడు అంటున్నాడు ఆ ఉపద్రవము మహిమకు కారణంగా మార్చబడబోతుంది. ఈ రాత్రి ప్రార్థించే వారికి దేవుడు అంటున్నాడు, నీవు అనుభవించే శ్రమలు క్షణము మాత్రమే. దానికి నేను నిత్య మహిమను నీకు కలుగ చేయబోతున్నాను. నిత్య మహిమను చూడబోతున్నావు. సమస్య మహిమగా మారబోతుంది. ఉపద్రవము మేలుగా మారబోతుంది. ఈ రాత్రి ప్రార్థనని నువ్వు ఇంకనూ ముందు సాగు. ఆ సమస్యలు మహిమగా మారబోతుంది. హల్లెలూయా. రెండోది, మొదటి సాముయేలు గ్రంథము 1వ అధ్యాయము 18, 19. మొదటి సాముయేలు గ్రంథము 1వ అధ్యాయము 18, 19. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప పొందునుగాక నేను. తర్వాత ఆ స్త్రీ తన దారిలో తన ఇంటికి వెళ్ళిపోయింది. భోజనము చేయించు. ఆ క్షణము నుంచి దుఃఖముఖముతో. రెండోది, ఆ రోజు అన్న ఎలి ఏడుస్తుంది. బిడ్డ లేదని ఏడుస్తుంది. ఆమెను అవమానపరిచారని ఏడుస్తుంది. ఆ రోజు మందిరంలో ఏడ్చింది. ఆ రోజు ఆమె కన్నీటికి ముగింపు వచ్చింది. ఆ రోజు సేవకుడు మాట ఇచ్చి పంపించాడు. ఆ రోజుతో ఆమె దుఃఖముఖముతో లేదు. ఆమె ప్రార్థించిన రోజు దుఃఖము సమాప్తమైపోయింది. ఆమె ప్రార్థించిన రోజు దేవుడు ఆమె గర్భముని తాకాడు. ఆమె ప్రార్థించిన రోజు ఆమె దుఃఖానికి బదులుగా సంతోషాన్ని చూసింది. నీతిమంతుడు ప్రార్థన బలమైనది. మీరు దేని కొరకు దుఃఖపడుతున్నారో నీ ప్రార్థన దుఃఖాన్ని ముగింపుకి తీసుకొస్తాయి. సంతోషముని నీ జీవితంలో తీసుకొని రాబోతుంది. హల్లెలూయా. ప్రార్థించేటప్పుడు మన ఉపద్రవముని అది మహిమగా మార్చివేస్తుంది. మన ప్రార్థించేటప్పుడు త్వరగానే మన దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది. ఆ దినము ప్రారంభమవునుగాక. హల్లెలూయా. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 5, 6 చదవండి. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 5, 6. గొడ్డెలు ఊడి నీటిలో పడిపోగా వారు, అయ్యో నా ఏలినవాడా,
మొరపెట్టను గనుక ఆ దైవజనుడు ఎలీషా అది ఎక్కడ పడేనని అడిగి అతడు ఆ స్థలమును చూపింపగా కొమ్మ ఒకటి నరికి ఆ నేలలో వెయ్యగా గొడ్డలి తేలేను. ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడ పడ్డావు? ఈ రాత్రి దేవుడు నీ దగ్గర అడుగుతున్నాడు, దేనిని నువ్వు పోగొట్టుకున్నావు? ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, దేని నిమిత్తం నువ్వు బాధతో ఉన్నావు? ఈ రాత్రి నీ ఎక్కడ పోగొట్టుకున్నావు? నీ ఆశీర్వాదాన్ని ఎవరు తీసుకున్నారు? ఎలీషా అడుగుతున్నాడు, అది ఎక్కడ పడింది? ఈ రాత్రి మనము ప్రార్థన మూలముగా అడ్రస్ని వరకు చెప్తే చాలు, ఆయన మీకు మరలా ఆశీర్వాదాన్ని మీ దగ్గర రప్పిస్తాడు. ఈ రాత్రి ప్రార్థనలో మనం ఏం చెప్పాలండి? అడ్రస్ చెప్పండి. దేవుడు అంటున్నాడు, ఎలీషా అడుగుతున్నాడు, ఎక్కడ పడింది అయ్యా? ఆయన అంటున్నాడు, అయ్యా ఆ గొడ్డలి నాది కాదయ్యా, నేను ఇంకొక దగ్గర తీసుకుని వచ్చాను, మరలా సాయంత్రం వెళ్ళి ఇయ్యాలయ్యా. ఇప్పుడు ఏం చేస్తాను? ఈ రాత్రి కలవరంతో ఉన్నారా? పిల్లల్ని గురించి కలవరమా? ఇళ్ళని గురించి కలవరమా? ఆర్థిక కార్యాల గురించి కలవరమా? దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడ పడింది? ఎక్కడ నష్టపోయావు? ఎక్కడ పోగొట్టుకున్నావు? ఎలా పోగొట్టుకున్నావు? ఎవరు తీసుకున్నారు? ఒక కొమ్మని అయ్యగా, ఆయన ఆజ్ఞ ఇయ్యగా అది మరలా నీ దగ్గర వచ్చేస్తా. ఈ రాత్రి యేసు నామంలో నేను చెప్తానండి, మీ జీవితంలో మీరు పోగొట్టుకున్నది సమస్తము మరలా మీ దగ్గర వచ్చును గాక, మీ దగ్గర వచ్చును గాక, మీ దగ్గర వచ్చును గాక, మీ దగ్గర వచ్చును గాక. మీరు పోగొట్టుకున్న ఆశీర్వాదం వచ్చును గాక. దేవుడు మీకు ఇచ్చినది మరలా మీ దగ్గర వచ్చును గాక. మీ దగ్గర అబ్బగరించుకున్న ఆశీర్వాదం మరలా మీ చేతికి వచ్చును గాక, మీ ఇంటిలో వచ్చును గాక, మీ పిల్లల మీద వచ్చును గాక, మీ గుడారంలో వచ్చును గాక. సమాధానాన్ని పోగొట్టుకున్నావా? మరలా వచ్చును గాక. దేనిని పోగొట్టుకున్నావో ఈ రాత్రి వచ్చును గాక, వచ్చును గాక. యేసు నామములో మరలా వచ్చును గాక, మరలా వచ్చును గాక. జీవము వచ్చును గాక, జీవము వచ్చును గాక. మేలు వచ్చును గాక, విడుదల వచ్చును గాక, అద్భుతము వచ్చును గాక. నీ ఆశీర్వాదం నీ దగ్గర మరలా వచ్చును గాక. నీవు పోగొట్టుకున్న విషయాన్ని ఆయన దగ్గర చెప్పు చాలు, ఆయన హస్తము మరలా నీ చేతులు పడతాయి. ఇంకొక వాక్యం మనకు తెలుసు, యోవాను సువార్త 2వ అధ్యాయము 11 వాక్యము. హల్లెలూయా. ఆయన త్వరగా అద్భుతం చేస్తున్నాడు. మన చదివిన భాగం మొత్తం చూడండి, ఆలస్యముగా అద్భుతం చేశాడా? త్వరగా అద్భుతం చేశాడు. యోవాను సువార్త 2వ అధ్యాయంలో కూడా కానా ఊర్లో పెళ్లిలు జరుగుతుంది. ద్రాక్షారసము కొదువు వచ్చింది. చాలమ్మా. ఆ పెళ్లిలో ద్రాక్షారసము కొదువు వచ్చింది. వచ్చేవారు చూస్తాంలే అంటాడా యేసు? ఆ క్షణమే అద్భుతం చేశాడా కాదా? అందుకే బైబిల్ అంటున్నాడు, నాకు మొరపెట్టే వారికి నేను న్యాయం చేయనా? ఎలా న్యాయం చేస్తాను? త్వరగా న్యాయం చేస్తాను. పెళ్లి ఇంటిలో ఒక కొరత వచ్చింది. ఈ రాత్రి ఏ కొరతలతో మీరు ఉన్నారమ్మా? ఈ రాత్రి నీ జీవితంలో ఎటువంటి కొదువుతోనూ ఉన్నావు? ఈ రాత్రి జీవితంలో ఏ ఆశీర్వాదం లేదని నువ్వు ఉన్నావు? ఆ పెళ్లి ఇంటిలో ద్రాక్షారసం కొదువైతే నీళ్ళు ద్రాక్షారసంగా మారింది. నా దేవుడు నెలల తర్వాత అద్భుతం చేసేవాడు కాదు. మన దేవుడు సంవత్సరం తర్వాత అద్భుతం చేసేవాడు కాదు. మన దేవుడు మరలా వస్తానని చెప్పేవాడు కాదు. ఆయన ఆజ్ఞ ఇయ్యగా అది ఎటువంటిదైనా జరగవలసినదే. హల్లెలూయా. ఆయన ఆజ్ఞ ఇస్తే వెలుగు కలగాలి. నీళ్ళు నీ ద్రాక్షారసంగా మార్చాడు.
ఈ రాత్రి దేవుడు నీకు అంటున్నాడు, నేను త్వరగా ఎలా అద్భుతం చేస్తాను, నీ కొరతలను నేను పరిపూర్ణంగా మారుస్తాను. నీ జీవితంలో ఎక్కడల్లా కొరతలు ఉందో, నీ జీవితంలో ఎక్కడైనా కొదువుని చూసి బాధపడతా ఉన్నావో, నేను పరిపూర్ణతని దయచేయబోతున్నాను. పరిపూర్ణతని దయచేయబోతున్నాను. సమృద్ధిని దయచేయబోతున్నాను. విస్తారమైన మేలును నువ్వు చూడబోతున్నావు. దారిద్రతలు మారబోతుంది. కొరతలు ముగింపుకి రాబోతుంది. ఈ రాత్రి త్వరగా ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. చివరిగా ఒక మాట చెప్పనా? యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఎవరైనా చదువుతారా? యెషయా గ్రంథము 38:5. నీవు తిరిగి హిజ్కియా ఎద్దకి పోయి అతడితో ఇట్లా అనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవించినది ఏమనగా, నీ కన్నీటిని నేను చూచి తిని, నీ ప్రార్థనని నేను అంగీకరించి తిని, ఇంకా 15 సంవత్సరము నీకు ఆయుస్సు నేను పొడిగిస్తాను. ఈ హిజ్కియా రాజా మరణ పడకనికి వెళ్ళాడు. మరణము దగ్గర వెళ్ళాడు. కానీ ఆయన ప్రార్థిస్తున్నాడు. ప్రార్థన దేవుని మరలా ఆపింది. ప్రార్థన మరలా దేవుడు ఆయన దగ్గర వచ్చాడు. ప్రార్థన ఆయన వ్యాధి పడకని మార్చింది. ప్రార్థన ఆయన మరణ పడకని మార్చింది. ఇప్పుడు దేవుడు వాగ్దానిస్తున్నాడు, ఇంకా 15 సంవత్సరం నువ్వు బ్రతుకుతావయ్యా. మనకి ఎవరైనా డేట్ ఇచ్చారా? ఆ డేట్ కొట్టివేయబడును గాక. ఆయన మనతో ఉన్నప్పుడు మనకి డేట్ ఫిక్స్ చేసేవాడు ఎవరండి? ఆయన మనకి వాగ్దానమియ్యగా మనం దీర్ఘాయుస్వంతులుగా ఈ భూమిలో ఉండాలని ఆయన తీర్మానించి ఉంటే, నువ్వు ఇంతే, నువ్వు బాగుపడవు, అయిపోయావు అని మనతో మాట్లాడేవారు ఎవరండి? మరణాన్ని జీవంగా మార్చేవాడు మన దేవుడు. లేనిదిని ఉన్నట్టు పిలిచేవాడు మన ఆరాధించే దేవుడు. నీవు నాకు మొరపెట్టగా నేను నీకు న్యాయం చెయ్యనా? త్వరగా నేను నీకు న్యాయం చేస్తాను. ఎటువంటి న్యాయం? వ్యాధిని ఆశీర్వాదంగా నేను మారుస్తాను. నేను దీర్ఘాయుస్వంతుడిగా నేను నిలబెడతాను. సమృద్ధిలో నేను నిన్ను నడిపిస్తాను. మనుషుల మాటను చూసి బాధపడ్డావా? మనుషులు నీకు విరోధంగా మాట్లాడిన మాటలు, నీకు విరోధంగా చెప్పిన శాపాలు నా మీద అది జరుగుతాయనుకున్నావా? అవ్వదు. ఎందుకంటే నీ మీద ఒక వాగ్దానం ఆల్రెడీ ఆయన సిలువలో రాశాడు. హల్లెలూయా. నీ మీద ఆయన వాగ్దానం ఉన్నప్పుడు మనుషుల మాట ఎలాంటి నెరవేరుతాయి? నీ బ్రతుకు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ భవిష్య ఇలాగనే ఉండాలని ఆయన నియమించి ఉండగా ఎవరు దానిని మార్చగలుగుతాడు? ఈ రాత్రి మన ప్రార్థనము ఇంకను బలపడునుగాక. నీతిమంతుడు ప్రార్థన బలమైనది. ఒకడు దివారాత్రి ఆయన తట్టు మొరపెట్టగా ఆయన న్యాయం చెయ్యడా? త్వరగా న్యాయం చేయుడు. ఈ ఉపవాస దినములో దేవుడు నీ జీవితంలో న్యాయం చేయుట నువ్వు చూస్తావు. ఈ ఉపవాస దినములో నీ కన్నీటికి జవాబుని నువ్వు చూస్తావు. ఈ ఉపవాస దినములో నీవు చేసే ఆరాధనలో అద్భుతాన్ని చూస్తావు. ఈ ఉపవాస దినములో నీవు ఆయన తట్టు చూసేటప్పుడు దర్శనమును చూస్తావు. ఈ ఉపవాస దినములో నువ్వు ప్రార్థించగా ఆయన స్వరముని నీ చెవి వినబోతుంది. నీ పక్షములో ఆయన జరిగించబోతున్నాడు. అది ఆలస్యముగా కాదు, త్వరగా అది మనము చూడబోతున్నాం. త్వరలో ఆశీర్వాదాన్ని పొందబోతున్నాం. త్వరలో దేవుని సన్నిధిలో సాక్ష్యము చెప్పబోతున్నాం. నీతిమంతుడు ప్రార్థన బలమైనది.